बोलो खैरताबाद बड़ा गणेश महाराज की జై. చూడండి వాన పడుతుంది, వానలనే అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు, కార్పెంటర్స్ అన్న వాళ్ళు చేస్తున్నారు, అట్లనే వెల్డర్స్ అన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. అండ్ మన కార్పెంటర్స్ అన్న వాళ్ళ వర్క్ వచ్చేసి తడకల్ని కడుతున్నారు. సో వాళ్ళకి ఈజీగా వెల్డింగ్ చేయడానికి రావాలి కదా, సో అందుకని దగ్గరకు అని చెప్పేసి మొత్తం తడకలు అయితే కడుతున్నారు అనమాట రోప్తో. సో చూడొచ్చు పైనకైతే లాక్కుంటున్నారు మొత్తం తీసుకెళ్ళి. సో మన వెల్డర్స్ అన్న వాళ్ళ వరకు వచ్చేసి బాడీకి మొత్తం అటాచ్మెంట్ అయితే చేసేసినారట. అండ్ అంటే వెల్డింగ్ వర్క్ ఇంతకుముందు జస్ట్ తీసుకెళ్ళి పెట్టారు కదా, ఇప్పుడు దానికి వెల్డింగ్ వర్క్ కూడా చేసేసినారు. అండ్ ఫేసెస్ మొత్తం మీకు తెలుసు మొత్తం 7 ఫేసెస్ కదా, సో పైన 4 ఫేసెస్ వెళ్ళిపోయినాయి, ఇంకొక 3 ఫేసెస్ అయితే కిందనే ఉన్నాయి. అండ్ చిన్న షార్ట్లో కూడా నేను మీకు చూపిస్తా, ఒక ఫేస్ని అయితే పైకి లిఫ్ట్ చేస్తూ ఉన్నారనమాట, అంటే వెల్డింగ్ చేసిన దానిని పైకి లిఫ్ట్ చేసినారు. సో అది కూడా మీకు చూపిస్తా. అండ్ ఇంకా ఇప్పుడు ఫేసెస్ తీసుకెళ్ళి పైన టై చేస్తారు, ఇంకా మళ్ళీ రేపు చేస్తారు అనుకుంటా, లేదంటే ఇవాళ నైట్కే ఆ వెల్డింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తారు మేబీ. ఓకే. అండ్ ఇది మన గణేశుడి దగ్గర ఉన్న అప్డేట్. గణేశుడికి మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా విగ్రహాలు ఉంటాయి కదా, సో లెఫ్ట్ సైడ్ ఉన్న విగ్రహం దగ్గర కింద బేస్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ పరద వేసేసినారు కదా, సో ఆ పరద లోపల అయితే వర్క్ చేస్తున్నారు. ఓకే. వాన పడుతుంది, సో నేను ఇంతకన్నా ఇక్కడ నిల్చోలేను. అందరికీ హ్యావ్ ఎ నైస్ డే. అండ్ అందరికీ కూడా జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. ఒక దగ్గరనే నిల్చొని చెప్తున్నాను, ఏమనుకోకండి, వీలైతే లోపలికి తీసుకెళ్తాను. ఓకే. ఇంకా బయటనే వర్క్ అయితే ఇక్కడనే కనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి చెప్తున్నా. లోపల ఏముందో చూద్దాం. ఇక్కడ బయట వరకు అయితే ఇదే. ఓకే. సో ఇక్కడైతే 2 ఫేసెస్ వెల్డింగ్ చేసినాయి కనిపిస్తున్నాయి, ఇంకా లోపల ఏమున్నాయో చూసేద్దాం. ఇక్కడ ఒక ఫేస్ టై చేసినారు. ఇక్కడ సైడ్కి చూడండి కిరీటం కనిపిస్తుంది, అంటే కిరీటం కదా, కిరీటంకి సంబంధించిన వెల్డింగ్ వర్క్. అండ్ అట్లనే ఇక్కడ ఒక ఫేస్ కనిపిస్తుంది చూడండి. ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా ఇది కూడా పైకి లిఫ్ట్ చేస్తారు. ఓకే. ఇక్కడ చూడండి, నేను అన్నాను కదా లెఫ్ట్ సైడ్లో బేస్ వర్క్ అని చెప్పేసి, సో ఇదే అనమాట, ఇక్కడనే వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు అంతా ఏంటంటే మన ఫేసెస్ని పైకి లిఫ్ట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. సో ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, చాలామంది అన్న వాళ్ళు పైన ఉన్నారు, అండ్ ఒక 3-4 మెంబర్స్ అయితే కింద ఉన్నారు అనమాట. ఓకే. అండ్ మన కార్పెంటర్స్ అన్న వాళ్ళైతే అందరు పైననే ఉన్నారు, అందరు టై చేసే ప్రాసెస్లోనే ఉన్నారు. ఇందాక చూసారు, సో ఇప్పుడు కూడా చూడొచ్చు కొంతమంది అన్న వాళ్ళని పైన కనిపిస్తున్నారు. ఇక్కడైతే టై చేస్తున్నారు అన్న. అట్లా దగ్గరికి తడకల్ని కట్టడం వల్ల వాళ్ళకి ఈజీగా అవుతుంది వర్క్ చేయడానికి, కూర్చొని చేయడానికి. ఇంతకుముందు చూసారు మీరు, కొంచెం అయితే ప్రాబ్లం అయ్యే సిచ్యువేషన్లో ఉండే అనమాట. సో అట్లా కాకుండా ఇప్పుడు దగ్గరికి ఇట్లా తడకలు కట్టి వాటి మీద కూర్చొని వెల్డింగ్ వర్క్ చేయడము, వాటి మీద కూర్చొని మనము బొమ్మను తయారు చేయడం, మట్టితో బొమ్మను చేస్తారు కదా, సో అదంతా కూడా చేస్తారనమాట. ఓకేనా. ఇదే అనమాట ఇక్కడ ఉన్న అప్డేట్. అందరికీ బై బై. అండ్ జై గణేష, జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై.